హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఈ దసరా నవరాత్రుల్లో పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి మన మీల్ మేకర్ ఫ్రై చేస్తున్నాము. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ఒక బాండ్లీ తీసుకొని వాటర్ వేడి చేసి అందులోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ మీల్ మేకర్ని అయితే వేసి పక్కన పెట్టేస్తాము. దాని తర్వాత ఒక బాండ్లీ తీసుకునేసి పోపు అయితే వేస్తున్నాము. అందులోకి మనం ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నట్టువి వేసేస్తున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి పచ్చికరివేపాకు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేస్తున్నాము. అలాగే ఈ స్టేజ్లోనే మనం రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేయాలి, లేదంటే ఇది కరక్కపోవచ్చు. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే నున్నటి ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ తీసేసి ఇందులోకి వేసుకోవాలి. ఇవి గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసేయాలి. వీటిని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా పౌడర్స్ అయితే వేస్తున్నాము. ఈ మసాలాలని ప్యూర్గా ఇంట్లో చేసుకున్నవేనండి. ఇందులోకి కారం పొడి, 1 స్పూన్ కారం పొడి, ఇంకొక స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు హాఫ్ పసుపు అయితే వేస్తున్నాము. ఇది కొంచెం కలుపుకొనేసేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇందులోకి మనం ఒక చుక్క కూడా వాటర్ వేయలేదు, జస్ట్ డ్రై ఫ్రై చేస్తున్నాము. వీటిని ఇలా ఇంకోసేపు వేడి మీద మగ్గనివ్వాలి. లాస్ట్లో దింపుకునేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే గార్నిషింగ్కి చాలా బాగుంటుంది. ఇది మన స్నాక్స్లో కానీ నంజుకునేకి, పప్పులోకి, సాంబార్లోకి నంజుకునేదానికి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్కి ఇది రీప్లేస్ అవుతుంది ఈ నవరాత్రుల్లో. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ మీల్ మేకర్ కర్రీ రెడీ.